హలో, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మేము రీసెంట్గా చేసిన షష్ఠి పూర్తి అండ్ గ్రాడ్యువల్ సెరమనీ ఈవెంట్ గురించి చెప్దామని రీల్ చేస్తున్నానండి. ఈవెంట్ ప్లానింగ్ అనేది ఈజీ కాదు. బ్యాక్గ్రౌండ్ వర్క్లో చాలా టెన్షన్స్ ఉంటాయండి. బట్ ఏదైనా ప్యాషన్తో చేస్తే కష్టమే తెలియదు అంటారు కదా. నాకు ఈవెంట్ ప్లానింగ్ అనేది ఒక ప్యాషన్. రీసెంట్గా క్లయింట్ నాకు 2 ఈవెంట్స్ ఇచ్చి మీరే చూసుకోవాలి, ప్లానింగ్ మొత్తం మీరే చేయాలి, మేము జస్ట్ పీర్ల మీద కూర్చుంటాం అన్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అట్ ద సేమ్ టైం ఇదొక బిగ్ రెస్పాన్సిబిలిటీయే కదండి. మన మీద ఇంత ట్రస్ట్ పెట్టుకున్నప్పుడు బాగా చేయాలి, క్లయింట్కి మర్చిపోలేనంతగా హ్యాపీ మెమరీస్ క్రియేట్ చేయాలి అనిపిస్తుంది కదా. పూజకి కావాల్సిన ఐటమ్స్ కానీ, డీజే ఎక్విప్మెంట్ కానీ, ఫోటోగ్రాఫర్తో కమ్యూనికేట్ చేస్తూ ఫ్యామిలీ పిక్స్ ఐడియాస్ ఇవ్వడం కానీ, డెకరేషన్ కానీ అన్ని దగ్గరుండి చూసుకున్నామండి. అండ్ మీలో చాలామందికి తెలిసిందే, నేను ఎంసీ చేస్తే గెస్ట్స్ అందరికీ పుల్ చేస్తానని డ్యాన్స్ కానీ గేమ్స్ కానీ అన్నిట్లో పార్టిసిపేట్ చేపిస్తాను. సో మంగళ స్నానం అప్పుడైతే మంచిగా ప్లాన్ చేసి అందరు కపుల్స్తో డ్యాన్స్ చేపించి గ్రాండ్ లెవెల్లో ఎంట్రీ చేశాము షష్ఠి పూర్తి కపుల్ అండ్ ఫ్యామిలీకి. ఇక క్లయింట్ అయితే ఫుల్ హ్యాపీ. ఆ ఫేస్లో హ్యాపీనెస్ చూస్తూ మనకి యాజ్ ఎ ఈవెంట్ ప్లానర్ మనసు ఫుల్ ఖుషి అయిపోతుందండి. ఇంకా ఆకలే వేయదు. చివరికి కన్క్లూజన్ ఏంటంటే, ఈవెంట్ ప్లానింగ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత క్లయింట్ ఫేస్లో హ్యాపీనెస్ చూస్తే హమ్మయ్య అనిపిస్తుంది. నా హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్ అనిపిస్తుంది కదా. ఇది ప్రతి ఒక్క ఈవెంట్ ప్లానర్కి మైల్ స్టోన్ అండి. మీరు కూడా ఈవెంట్ ప్లానర్ అయితే ట్యాగ్ చేయండి అండ్ లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ కమెంట్ సెక్షన్.